बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अर्रहीक़ुल मख्तूम మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. హిజ్రత్ చేసి మక్కాను వీడిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా బాటలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పట్టుకోవాలనే దుగ్ధాగ్ని చల్లారిపోయింది. వెతుకులాట ఆగిపోయింది. 3 రోజుల విఫలయత్నం నీరు కారిపోయిన తరువాత ఖురైషుల భావోద్రేకాలు చల్లబడిపోయాయి. అప్పుడు గాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారి వెంట మదీనాకు బయలుదేరలేదు. అబ్దుల్లా బిన్ అరీఖత్ లైసి అనేవాడు ఎడారి బాటల గురించి బాగా తెలిసిన వ్యక్తి. ముందే ప్రతిఫలం ముట్టజెపుతామనే షరతుపై మదీనాకు చేరవేసే ఒప్పందం కుదుర్చుకొని ఉన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు అన్హులు. ఇతను ఇంకా ఖురైష్ ధర్మంలో ఉన్నవాడే, అయితే చాలా నమ్మకస్తుడు. కాబట్టి అతనికి మదీనాకు ప్రయాణం సాగించేందుకు వాహనాలను కూడా ఇచ్చి ఉంచడం జరిగింది. 3 రాత్రులు గడిచిపోయిన తరువాత అతను 2 వాహనాలను తీసుకొని సౌర్ గుహ దగ్గరికి రావాలని చెప్పి ఉంచారు. అతను సోమవారం రాత్రి, అది రబీఉల్ అవ్వల్ మాసం, హిజ్రీ శకం 1 నెలపొడుపు రాత్రి, సెప్టెంబర్ 16, 622 ఆ ఒంటెల్ని తీసుకొని గుహ దగ్గరికి వచ్చేశాడు. ఆ సందర్భంలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మేలైన ఓ పెంటి ఒంటెను ప్రయాణార్థం అందిస్తూ ఈ 2 ఒంటెల్లో ఆయనకు నచ్చిన దాన్ని స్వీకరించమని అర్థించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఒంటెను ఉచితంగా తీసుకోకుండా దాని ధరను అబూబకర్ రజియల్లాహు అన్హుకు చెల్లించడం జరిగింది. ఇటు అస్మా రజియల్లాహు అన్హా అబూబకర్ రజియల్లాహు అన్హు గారి కుమార్తె ప్రయాణానికి కావలసిన భోజన సామగ్రిని అక్కడికి తీసుకొని వచ్చారు. అయితే వాటిని ఒంటెపై వేసి కట్టడానికి తాడును మర్చి వచ్చారు. బయలుదేరే సమయం రాగానే సద్దిమూటను ఒంటెపై వేసి వేలాడదీయడానికి ఉపక్రమించినప్పుడు తాను తాడు మర్చి వచ్చాననే విషయాన్ని గుర్తించారు. వెంటనే నడుముకు చుట్టుకునే పట్కా వస్త్రం విప్పి దాన్ని 2గా చించి ఓ ముక్కతో సద్దిమూటను ఒంటెపై వేసి వేలాడదీశారు. 2వ ముక్కను తిరిగి తన నడుముకు చుట్టుకున్నారు. ఆ కారణంగానే ఆమెకు జాతున్నితా ఖైన్ అనే బిరుదు లభించింది. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రజియల్లాహు అన్హులు కలిసి అక్కడి నుండి బయలుదేరారు. అమీర్ బిన్ ఫహీరా రజియల్లాహు అన్హు కూడా వెంటే ఉన్నారు. అబ్దుల్లా బిన్ అరీఖత్ వారిని వెంటబెట్టుకొని ఆ రాత్రే సముద్ర తీరం వెంట వెళ్ళే మార్గాన్ని అనుసరించారు. గుహ నుండి బయలుదేరగానే ముందు అతను యమన్ వైపునకు వెళ్ళే దారిని అనుసరించాడు. దక్షిణం వైపు చాలా దూరం వెళ్ళిన తరువాత పశ్చిమం వైపునకు తిరిగి సముద్ర తీర మార్గాన్ని పట్టాడు. ఆ తర్వాత సాధారణంగా మనుషులు సంచరించినటువంటి మరో మార్గం వైపు మళ్ళాడు. ఈ మార్గం గురించి చాలామందికి అవగాహన ఉండేది కాదు. ఈ దారి ఎర్ర సముద్ర తీరానికి అతి చేరువ నుండి పోయే మార్గం. ఒకరిద్దరు తప్ప ఆ మార్గంపై నడిచేవారెవరూ ఉండరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మార్గంపై వెడుతూ ఏ ఏ ప్రదేశాల గుండా అయితే వెళ్ళారో ఆ ప్రదేశాల గురించి ఇబ్నే ఇస్హాక్ తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆయన కథనం ప్రకారం ఆ మార్గదర్శకుడు ఆయన్ను తీసుకొని బయలుదేరి తీరం వెంబడి వెళుతూ జిరీనే అస్ఫాన్కు వెళ్ళి దారి మార్చాడు. ఆ తర్వాత జిరీనే అమజ్ గుండా వెడుతూ కూడా వెళ్ళి ఖదీద్ అనే చోటును దాటేశాడు. ఆ తర్వాత తిరిగి మార్గాన్ని మార్చి ముందుకు పోయి ఖరారా చేరాడు. ఆ తర్వాత సనియతుల్ మర్రా లఖబ్ ఎడారి గుండా వెడుతూ హిజాజ్ ఎడారి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ నుండి
మజా మూల మలుపు తిరిగి జుల్ఫుజ్వీన్ మలుపున ఉన్నటువంటి పల్లపు ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. ఆపై జీక్రష్ కొండలోయ నుండి ప్రయాణించి అబాబీద్, దాని తర్వాత ఫాజా వైపునకు వెళ్ళాడు. ఆ మీదట అర్జులో విడిది చేశారు. అక్కడి నుండి బయలుదేరి రకూబాకు కుడివైపున ఉన్న సనియతుల్ అయీర్ లోనికి వెళ్ళిపోయారు. చివరికి రయీం లోయలోనికి వెళ్ళి విడిది చేశారు. ఆ తరువాత ఖుబాకు వచ్చి చేరారు. రండి, ఇక మనం మార్గంలో జరిగిన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాము. 1. సహీ బుఖారీ గ్రంథంలోని హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు గారి ఉల్లేఖన సారాంశం. మేము గుహ నుండి బయలుదేరి రాత్రి పగలు 2 జాముల వరకు ప్రయాణిస్తూనే ఉన్నాము. మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆ బాటన ఎవరూ నడిచినట్లు ఆనవాళ్ళు లేవు. ఆ సమయంలోనే మాకు ఓ పొడవాటి ఎత్తైన బండరాయి కనబడింది. దాని కింద నీడగా ఉండడం వల్ల మేము అక్కడనే విడిది చేశాము. నేను నా చేతులతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి నా అంగవస్త్రాన్ని అక్కడ పరిచి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అక్కడ కాసేపు పడుకోమని చుట్టూ పరికిస్తూ ఉంటానని అభ్యర్థించాను. ఆయన పడుకోగానే జాగ్రత్త కోసం చుట్టూ తిరిగి అటు ఇటు చూడ్డానికి బయటకు వచ్చాను. చూద్దును కదా, ఓ కాపరి తన మేకలను తోలుకొని ఆ బండ వైపే వస్తున్నాడు. అతను ఆ బండ నీడన కూర్చుందామనే వస్తున్నాడు కాబోలు. నేను అతనితో, ఓ యువకుడా, నీవు ఎవరి తాలూకు మనిషివి అని అడిగాను. అతను మక్కా లేదా మదీనాకు చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. నీ మేకలు ఏమైనా పాలు ఇస్తాయా అని అడిగాను. అవును అని సమాధానమిచ్చాడతను. మరి నేను వాటి పాలను పితుక్కోవచ్చునా? తప్పకుండా అంటూ ఓ మేకను పట్టుకొని నా దగ్గరకు తీసుకొని వచ్చి, ఆగండి, దీని పొదుగు నుండి మట్టి వెంట్రుకలను శుభ్రం చేయండి ముందు అన్నాడు. ఆ తర్వాత అతను ఓ చిన్న పాత్రలో కొన్ని పాలను పితికాడు. నా దగ్గర ఓ తోలు పాత్ర ఉంది. దాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీరు త్రాగడానికి, వుజూ చేయడానికి దగ్గర ఉంచుకొని ఉన్నాను. పాలు అందులో పోశాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చాను. కానీ ఆయన్ను మేల్కొల్పాలంటే మనస్సు ఒప్పుకోవడం లేదు. సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగానే మేల్కొన్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆ పాలలో కొన్ని నీళ్లు పోశాను. పాలు కొంత చల్లబడ్డాయి. తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తాగమని ఆ పాలను ఇచ్చాను. ఆయన తాగిన తరువాత నాకు తృప్తి కలిగింది. ఇంకా బయలుదేరే సమయం కాలేదు అని అడిగారు. ఆ తర్వాత మేము అక్కడి నుండి బయలుదేరాము. 2. ఈ ప్రయాణంలో హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వెనుకనే ఉండేవారు. అంటే స్వారీపై కూర్చున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనకన కూర్చొని ఉండేవారు. వృద్ధాప్య లక్షణాలు అగపడుతూ ఉండడం వలన అందరూ ఆయన్నే చూసేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా యువకునిగానే అగుపడుతున్నారు కనుక చూసేవారు ఆయన వైపు అంత నిశితంగా చూసేవారు కాదు. ఫలితంగా ఎవరైనా మార్గమధ్యంలో కలిసి మాట్లాడితే ముందు అబూబకర్ రజియల్లా అన్హునే పలకరించేవారు. మీ ముందున్న వ్యక్తి ఎవరు అని అడిగితే ఆయన, ఈయన నాకు దారి చూపేవాడు అని చెప్పేవారు. అర్థం చేసుకునేవాడు, ఈ ప్రయాణంలో మార్గాన్ని చూపేవాడు అనుకునేవాడు. కానీ అబూబకర్ రజియల్లా అన్హు దృష్టిలో మాత్రం మార్గం అంటే మేలు వైపునకు మార్గం చూపేవాడు అనే భావం. 3. ఈ ప్రయాణంలోనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మె మాద్ ఖుజాయియా గుడారం ఉన్న చోట నుండి వెళ్ళడం జరిగింది. ఈమె ఆరోగ్యవంతురాలైన మహిళ. మోకాళ్ళు పట్టుకొని తన గుడారం వెలుపల కూర్చొని ఉండటం ఆమెకు అలవాటు. వచ్చిపోయే వారికి తన దగ్గర ఉన్న భోజన సామాగ్రి నుండి తినిపించేవారు, దాహం తీర్చేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె వద్దకు వెళ్ళి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఆమె, దైవసాక్షి, నా దగ్గర ఏదైనా ఉంటే తప్పకుండా
మీ అతిథి సత్కారాలు చేసేదాన్ని. ప్రస్తుతం ఇంట ఏదీ లేదు, మేకలు కూడా దగ్గరలో మేయడం లేదు అని తన నిస్సహాయతను ప్రకటించారు. అది కరువు కాలం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టి ఓ మూలన కట్టి ఉన్న మేకపై పడింది. ఉమ్మే మాద్, ఈ మేక ఏమిటి ఇక్కడుంది అని ప్రశ్నించారు. బలహీనత వల్ల అది మందతో పోలేకపోయింది అన్నారామె. పాలు ఏమైనా ఇస్తుందా ఇది అని అడిగారు. పాల, ఇది చాలా బలహీనంగా ఉంది, పాలు ఎలాగుంటాయి అని అన్నారు. అనుమతిస్తే పాలు పితుకుతాను అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నా తల్లిదండ్రులు తమకు అర్పితం, మీకే ఈ మేకలో పాలు కనబడుతున్నట్లయితే తప్పకుండా పితుక్కోండి అన్నారామె. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మేక పొదుగును తన చేతితో నిమిరారు. అల్లాహ్ నామం పలికి ప్రార్థించారు. మేక వెంటనే తన కాళ్లను పాలు పితుక్కోమన్నట్లు పక్కలకు చాచింది. పొదుగు పాలతో నిండిపోయింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మే మాద్ దగ్గర ఉన్న ఓ పెద్ద పాత్ర తీసుకున్నారు. ఆ పాత్రలోని పాలు ఓ సమూహానికే సరిపోయేటంత పెద్ద పాత్ర అది. నురగలు పైకి వచ్చేదాకా ఆ పాత్రలో పాలు పితికారు. ఆ పాలను ఉమ్మే మాద్కు తాగించారు. కడుపారా పాలు తాగారామె. తమ వెంటనున్న వారందరికీ తాపించారు. వారు కడుపు నిండా పాలు తాగారు. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాలు త్రాగారు. ఆ తరువాత చూస్తే తిరిగి అంతే నిండుగా పాలున్నాయి ఆ పాత్రలో. వాటిని ఉమ్మే మాద్ దగ్గరే ఉంచేసి ముందుకు కదిలిపోయారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన కొంతసేపటికే ఆమె భర్త అబూ మాద్ తన నడవడానికే శక్తి లేని బలహీనమైన మేకల్ని తోలుకొని ఇంటికి చేరారు. పాలను చూసి ఆశ్చర్యం వెలిబుచ్చుతూ, ఈ పాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నా మేకలు చాలా దూరం వరకు వెళ్ళి మేసొచ్చాయే, ఇంట పాలిచ్చే మేక ఒక్కటి కూడా లేదే అని అడిగారు. మన ఇంటికి ఓ శుభప్రదుడైన వ్యక్తి వచ్చారు, ఆయన ఇలా ఇలా అని చెప్పారు, ఆయన పరిస్థితి ఇలాగుంది అని విషయం అంతా పూసగుచ్చినట్లు చెప్పారామె. అయితే ఆయన ఖురైషులు వెతుకుతున్న మనిషే అన్నమాట, ఆయన గురించి ఇంకాస్త విపులంగా చెప్పు అని అడిగారు అబూ మాద్. ఉమ్మే మాద్ ఆయన ముఖ కవలికల్ని, రూపురేఖల్ని, ఆయన గుణగణాలను వినేవాడు ఆయన్ను ఎదురుగా చూస్తున్నట్లే వర్ణించారు. ఈ గ్రంథం చివరన సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణగణాలను చెప్పడం జరుగుతుంది. ఈ గుణగణాలను విన్నంతనే అబూ మాద్ దైవసాక్షి, ఎవరి గురించి అయితే ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారో ఆ ఖురైష్కు చెందిన వ్యక్తే ఈయన. సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుణ్ణి కావాలని అనుకుంటున్నాను. మార్గం ఏదైనా కనబడితే తప్పకుండా ఆయనకు అనుచరుణ్ణైపోతాను అన్నారు. ఇటు మక్కాలో అందరూ వినేటట్లు ఓ వాణి వినవచ్చింది. చెప్పేవాడు ఎవడూ కనబడడం లేదు. ఆ వాణి ఇదే: అల్లాహ్ ఉమ్మే మాద్ గుడారంలో వెలిసిన ఆ ఇద్దరి మిత్రులకు శుభం కలిగించుగాక. వారిద్దరూ శుభంగా అక్కడికి వెళ్ళారు, క్షేమంగా అక్కడి నుండి బయలుదేరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మిత్రుడైన వాడు సాఫల్యం పొందినట్లే. అయ్యో ఖుస్సై, అల్లాహ్ అతని నుండి సాటిలేని మేటి ఘనకార్యాలను, నాయకత్వాలను లాక్కున్నాడు. బనూ కాబ్కు చెందిన ఆ మహిళ ఇల్లు విశ్వాసుల సంరక్షణకు విడిది శుభప్రదమైనదైపోవుగాక. మీరు వెళ్ళి ఆ మహిళతో ఆమె మేక గురించి జరిగిన వృత్తాంతం అడగండి. మీరే గనుక ఆ విషయం ఆ మేకను అడిగినా అది సాక్ష్యం ఇస్తుంది. హజరత్ అస్మా రజియల్లా అన్హా ఇలా అంటారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటు వెళ్ళారో తెలపడానికి ఓ జిన్ను దిగువ మక్కా నుండి ఈ వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు అతని వెంటే వస్తున్నారు, అతని మాటలు వింటున్నారు, కానీ అతన్ని మటుకు చూడలేకపోయారు. చివరికి అతను ఎగువ మక్కా నుండి వెళ్ళిపోయాడు. మేము అతని మాటలు విన్నంతనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువైపునకు వెళ్ళారో తెలిసిపోయింది.
అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వైపే వెళ్ళారని నిర్ధారణ జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.